ఇక్కడ ఎంతో మంది జీవితంలో నూతన కార్యాలు చేస్తున్నారండి, దేవుడు చేయబోతున్నాడండి. విశ్వాసం ఉన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే చాలా మందికి ఎదురు చూస్తున్నాం నూతన కార్యం జరగాలని, నూతన కార్యం జరగాలని. కానీ కొంతమందికి ఏంటంటే ఆశ పోయింది, కొంతమందికి అయితే కార్యం కావాలి కానీ ఆశ లేదు. ఎందుకంటే దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. బెతెస్దా కోనేటి దగ్గర ఆ మనిషి ఉన్నాడంట అనేక సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చి, ఏంటయ్యా స్వస్థపడగొడుచున్నా అంట, నన్ను ఎవరు తోయట్లేదు, నోబడీ హెల్ప్ మీ, నాకంటే ఎవరో ముందెళ్ళిపోతున్నారు. ఆయన సాకులు చెప్తున్నాడు కానీ ఆయన అంగీకారం లేదు. స్వస్థపడగొడుచున్నావంట, అవును ప్రభు అనాలి కానీ నాకు ఎవరో సహాయం చేయలేదు, నాకు ఎవరు చేయలేదు, నేను అనుకున్న ముందే ఎవరో దూకేశారు, నేను వెళ్ళే ముందే ఏదో జరిగింది, నాకు ముందుగానే ఎవరో తీసుకుని పోయారు. ఈరోజు చాలా మంది జీవితంలో కూడా గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్ అంటే, దేవుడు నూతనంగా మీ జీవితంలో ఏదో కార్యం చేయాలని ఆశపడుతున్నాడంటే, ఏమో నాకెవరు సహాయం చేయలేదు, ఎంతో కాలం చూసాను ఏం అవ్వలేదు, ఎంతో మంది జీవితంలో దేవుడు కార్యం చేస్తాను చూసాం కానీ నా జీవితంలో ఇక చేస్తాడనే విశ్వాసం కలుగుతలేదు. జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం లేకపోతే ఏది జరగదండి. వితౌట్ ఫెయిత్ నథింగ్ గాడ్ కెన్ డూ.